అందరికి కూడా నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత మన ప్రధానమంత్రి గారి మీద. భారతీయ ప్రధానమంత్రి గారి మీద, భారతీయ మహిళనై ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది మన ప్రధానమంత్రి గారి మీద కవిత చెప్పటం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలంటే అది ఎంత కష్టమో దేశానికి తెలుస్తుంది. ఆ కష్టం నుంచి వచ్చిన వాడే మన ప్రధానమంత్రి. కాబట్టి కష్టసుఖం తెలిసి కష్టాలను ఎదురీగుతూ ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగిన భారత ప్రధాని, అందుకో మా అక్షర అభినందనలు, అందుకో మా అక్షర అభినందనలు. అంచెలంచెలగా ఎదిగి అందరికీ ఆదర్శమై మా భారత ప్రధానివై, భారతీయులకు ఆదర్శమై భారతీయుల హృదయాలలో పదిలంగా నిలిచిన ఘనచరిత నీదయ్యా. మా ప్రధానమంత్రివై ఆడబిడ్డలకు బాసటగా, అన్నదాతలకు అండగా, ఎవరెస్ట్ శిఖరానికి నీవు ఎదిగినా అణుకువతో అడుగులు వేస్తూ చక్కటి చిరునవ్వుల రూపంతో చిన్నారులను చిరంజీవులకు భవితనిస్తూ భారత ప్రధానివై మా దేశ కీర్తిని నిలిపిన మా ప్రధానమంత్రి, అందుకో మా అక్షర అభినందనలు, అందుకో మా అక్షర అభినందనలు. భారతీయ మహిళలకై పాటుపడ్డ నీ సహనానికి శతకోటి వందనమంటుంది భారతీయ మహిళల హృదయం, మన భారతీయ మహిళల హృదయం. అందరూ ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలని నీవు చేస్తున్న ఈ కృషికి నింగి నేలా మురిసెనయ్యా, నింగి నేలా మురిసెనయ్యా. మా భారత ప్రధానివై, మా స్ఫూర్తి ప్రదాతవై, మా దేశమాత కీర్తిని నిలిపే మా ప్రధాని గారికి, భారత ప్రధాని గారికి నా అక్షర కవిత అభినందనలు, పుష్పాభివందనాలు అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. నిజంగా ఒక టీ స్టాల్ నుంచి ఎంత ఎత్తుకెదిగాడో చూడండి మనిషి. అతను అబ్దుల్ కలాం గారు కూడా పేపర్ బాయ్ లాగా చేసి ఎంత మంచి కీర్తి, మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని వీళ్ళ ఇద్దరు ఆదర్శంగా తీసుకున్నారు. మూడవ వారు మన అన్నగారు ఎన్టీఆర్ గారు, 4 చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ కొంతమంది మహనీయులు